గవర్ జోబా అందరూ ఎలా ఉన్నారు? సో రోజు మీకు జార్జియన్ ఆధార్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి అయ్యే ఖర్చు ఏంటి, అది ఎంతకాలం వ్యాలిడేషన్ ఉంటుంది, ఇవన్నీ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో టీఆర్సీ అనే కాదు, మీరు తిబ్లిసీకి చెందిన ఏదైనా లీగల్ డాక్యుమెంటేషన్స్ కానీ ఏం కావాలన్నా కూడా మీరు ఈ బిల్డింగ్కి రావాలి. ఇది లిబర్టీ స్క్వేర్ అనే ఏరియాలో ఉంటుంది. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ పైన చూస్తే మీకు మష్రూమ్ షేప్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకురావాల్సిన, మీతో పాటు మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ మీ పాస్పోర్టు, మీ డీవీసా ఒక 3 monthsకి వస్తుంది మీకు. అది కాకుండా యూనివర్సిటీ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, దానికి స్నోబా అంటారు. అది మీ ఇన్సూరెన్స్, మీ బ్యాంక్ స్టేట్మెంట్, మినిమం ఒక 4000 to 5000 యూఎస్డీ ఉండాలి. అది కాకుండా మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ లోకల్ రెంటల్ అగ్రిమెంట్ కావాల్సి వస్తుంది మీకు. అది కాకుండా కాస్టింగ్ విషయానికి వస్తే మీకు 300 లారీ మీకు 31 monthకి, లేదు మీకు 10 daysలోనే కావాలి అది అంటే మీకు 600 లారీ కట్టాల్సి వస్తుంది. ఇంకో వచ్చేసి కార్డుకి వచ్చి ఒక 60 లారీ. ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు అప్లై చేసే డేట్ అది కంపల్సరీ 60 days, అంటే 2 months ఉండేటట్టు చూసుకోండి. మీరు ఫస్ట్ టైం అప్లై చేసి మీకు 1 yearకే ఇస్తారు. తర్వాత మీరు 1 year కంప్లీట్ అయ్యే 2 months ముందు మళ్ళీ అప్లై చేసుకుని, అది మీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే స్నోబార్ దానికి ఉన్న వాల్యూని బట్టి అది మీకు 4 years 5 years మీ కోర్స్ని డిపెండ్ అయ్యి దాని మీద మీకు వస్తుంది. ఈ డాక్యుమెంట్ రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూపించినంత చాలు, ఇంకా వెళ్ళిపోండి.